అగ్రరాజ్యం అమెరికాను బాంబ్ సైక్లోన్ వణికిస్తోంది. గత 50 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా అత్యంత భయంకరమైన మంచు తుఫాన్ అమెరికా తూర్పు తీరాన్ని అతలాకుతలం చేస్తోంది. ఏకంగా 6.5 కోట్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ అసాధారణ వాతావరణ విపత్తు అగ్రరాజ్యాన్ని దాదాపు స్తంభింపజేసింది. అసలు ఈ బాంబ్ సైక్లోన్ అంటే ఏంటి, అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చే అతి శీతల గాలులు సముద్రం మీదుగా వచ్చే అల్పపీడన వెచ్చని గాలులతో ఢీకొన్నప్పుడు ఏర్పడే భారీ అల్పపీడన వ్యవస్థనే బాంబ్ సైక్లోన్ అంటారు. దీనివల్ల గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో హారికేన్ను మించిన భయంకరమైన గాలులు వీస్తాయి. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయి విపరీతంగా మంచు కురుస్తుంది. వర్జీనియా నుంచి మైనే రాష్ట్రం వరకు సుమారు 6 లక్షల నుంచి 7 లక్షల చదరపు కిలోమీటర్ల మేర ఈ తుఫాను ప్రభావం చూపిస్తుంది. ఇది దాదాపు మన దక్షిణ భారతదేశం అంతా భౌగోళిక విస్తీర్ణంతో సమానం. రోడ్ ఐలాండ్ లో ఏకంగా 32 అంగుళాల మేర మంచు కురవగా న్యూయార్క్, మసాచుసెట్స్ లో 20 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో న్యూజెర్సీ, డెలావేర్ సహా పలు ప్రాంతాల్లో సుమారు 2,60,000 మంది ప్రజలు కరెంటు లేక అంధకారంలో మగ్గుతున్నారు. అమెరికా వ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా పక్షపాతానికి గురైంది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా విమానాలు రద్దు కాగా ఒక్క రోజులోనే 5,600 విమానాలను రద్దు చేశారు. బోస్టన్, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ లాంటి ప్రధాన ఎయిర్పోర్ట్లు మూతపడ్డాయి. న్యూయార్క్లో 98% విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇండియా నుంచి న్యూయార్క్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలకు కూడా అంతరాయం కలగడంతో ప్రయాణికులు టెర్మినల్స్లోనే చిక్కుకుపోయారు. బస్సులు, మెట్రోలు, జాతీయ రహదారుల రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. న్యూయార్క్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, కనెక్టికట్, మసాచుసెట్స్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎమర్జెన్సీ ప్రకటించాయి. బయట కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనిపించని పరిస్థితి ఉండడంతో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, డ్రైవింగ్ చేయొద్దని కఠిన ఆంక్షలు విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు. రోడ్లపై పేరుకుపోయిన మంచును డోజర్లు, ఫోక్ లేన్ల ద్వారా తొలగించడానికి నేషనల్ గార్డ్ బలగాలను రంగంలోకి దించారు. న్యూయార్క్ సిటీ పబ్లిక్ స్కూల్స్ సహా ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. కొన్ని చోట్ల ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ ఉండగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆఫీసులన్నీ తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి ఉద్యోగులను ఇళ్లకే పరిమితం చేశాయి.